ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము 55వ కీర్తన 22వ వచనము. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకున్న సమస్యలు ఏమిటో, మీకున్న ఇబ్బందులు ఏమిటో దేవుని మీద మీ భారము మోపండి. దేవుడే ప్రతి ఒక్క మనిషి యొక్క సమస్యను విడిపిస్తాడు. మనుషుల మీద ఆధారపడే కన్నా దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు తనను నమ్మిన బిడ్డల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి. దేవుడు తనను నమ్మి తన మార్గంలో నడుచుకుంటూ నీతిగా యథార్థంగా బ్రతికే బిడ్డల్ని ఆయన ఎప్పుడు కూడా కాచి కాపాడుతాడు. వాళ్ళకి ఎప్పుడు కూడా దేవుడు తోడుగా ఉంటాడండి. దేవుని మీద ఆనుకున్న ప్రతి ఒక్క బిడ్డకి దేవుడు తోడుగా ఉంటాడు. అందుకనే మీకున్న ఇబ్బందులు ఏమిటో, సమస్యలు ఏమిటో మీ భారము యెహోవా మీద మోపండి. మిమ్మల్ని ఆదుకునే దేవుడు ఆయనే. యేసయ్య మార్గంలో నడుచుకోండి. మీకు దేవుడు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు. మోషే 6 లక్షల మంది జనాన్ని నడిపించి ఒక నాయకుడుగా ఉన్నాడు. మరి ఒక్కడే అంతమందిని నడిపించే నాయకుడిగా ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుని మీద తన భారం వేశాడు. ఆ అరణ్యంలో ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడి మీదే మోషే ఆనుకుని దేవుని మాట ప్రకారం నడుచుకున్నప్పుడు దేవుడు మోషేను ఒక నాయకుడిగా ఉంచి దేవుడు మోషేకు తోడుగా ఉండి అన్ని విషయాల్లో తోడుగా ఉండి దేవుడు నడిపించాడు. ఇశ్రాయేలీయులకు దేవుడు పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై, ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి ఎన్నెల దెబ్బ తగలకుండా, ఎటువంటి అపాయాలు ఆ అరణ్యంలో వాళ్ళకి రాకుండా దేవుడు ఇశ్రాయేలీయులను నడిపించారండి. ఆ దినాల్లో అరణ్య మార్గం గుండా ఇశ్రాయేలీయులు నడుస్తూ వస్తున్నప్పుడు మరి రాత్రి ఆ రోజుల్లో పూర్వదినాల్లో ఎటువంటి లైట్లు ఉండేవి కాదు. దేవుడు మరి తనను నమ్మిన బిడ్డలు, తన మీద భారం ఉంచిన బిడ్డలందరికీ తోడుగా ఉన్నాడు. వాళ్ళకి ఆ రాత్రులు ఎటువంటి అపాయాలు కలగకుండా అగ్నిస్తంభముగా దేవుడు నిలబడ్డాడు. అంటే వెలుగునిస్తూ తన వెలుగులో ఆ బిడ్డల్ని నడిపించాడు. పగలు ఎటువంటి ఎండ దెబ్బకు, వడదెబ్బకు వాళ్ళు పడిపోకుండా మేఘస్తంభమై చల్లని వాతావరణం ఇచ్చి దేవుడు నడిపించాడు. దేవుని యందు నమ్మిక ఉంచు వారికి దేవుడు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు. కాబట్టి దేవుని మీద నమ్మకం ఉంచండి. మీ భారము దేవుని మీద మోపండి. ఈ మాటలు వింటున్న బిడ్డలను, ప్రతి ఒక్క బిడ్డని దేవుడు బలపరిచి దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమెన్. ఈ వాగ్దానం నమ్మిన ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో దేవుడు ఈ వాగ్దానాన్ని నెరవేర్చునుగాక. ఈ వాగ్దానం ఉంటున్న బిడ్డలకి ఏ భారం ఉందో, ఏ సమస్యలు ఉన్నాయో, ఏ ఇబ్బందులు ఉన్నాయో యేసు నామంలో అవన్నీ కూడా తొలగిపోవునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.